హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎల్ఎన్ఎం బ్లాగ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఫుల్ వీడియో చూసి నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫుల్ వీడియో ఎలా వచ్చిందో చూసేయండి. ఇవాళ నేను ఏం చేస్తున్నానంటే, అసలు కర్రీ లేదు ఇంట్లో ఉన్న వాటితో వెజిటేబుల్స్ అన్నీ కోసి వెజిటేబుల్స్ రైస్ లాగా చేస్తున్నా. ఏదో నాకు అలా వచ్చిన టేస్ట్ నెక్స్ట్ టైం మంచిగా చేస్తా. అయినా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేనైతే ఫుల్ పుట్టపగల తినేసి ఫస్ట్ గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి మనకు కావాల్సిన పోపు వేసుకొని ఉల్లిగడ్డ వేసుకొని, నా దగ్గర బెండకాయ, బీరకాయ అండ్ టమాటో, ఉల్లిగడ్డ, మిర్చి ఉండే. ఇంకా వీటితోనే ఉన్నట్టు చేద్దామని ఇంకా చేసా. ఇక మీరు కూడా చూస్తున్నారు కదా ఏమేమి వేసాను. తర్వాత అవి బాగా ఉడికించుకున్న తర్వాత టమాటో వేసా. టమాటో కూడా బాగా కుక్ అయ్యేలాగా చూసుకున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆ తర్వాత ఇంకా టమాటా వేసి కొద్దిసేపు ఉడికించా. ఇంకా మూత పెట్టేసి అలా కలిపేసి ఇక్కడ ఇంకా టమాటాని వేసి బాగా మగ్గనించి ఆ తర్వాత ఇంకా నూనె చూడండి ఎలా తేలిపోయింది. అసలు బాము నాకు నీళ్ళు ఊరుతున్నాయి. ఇప్పుడు చెప్తుంటే కూడా అరే కొంచెం తినింటే బాగుంది కదా అని అనిపిస్తుంది అసలు. తర్వాత పసుపు, ఉప్పు, అల్లం వేసిన తర్వాత ఇంకా బాగా మగ్గనించి కారం కూడా వేయాలి. బట్ నేనేమైందంటే వీడియో తీయడం మర్చిపోయా. ఆ తర్వాత వాటర్ పోసి బర్లిచ్చా. బాగా మరిగిన తర్వాత రైస్ వేసి అలా కొద్దిసేపు కలిపిన తర్వాత బాగా అన్నం ఉడికిన తర్వాత అలా మూత తీసి చూస్తే స్మెల్ అసలు వస్తుంది. సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. చాలా బాగా నచ్చేసింది. ఎప్పుడెప్పుడు తినాలని అంత అనిపించింది నాకు. చాలా ఇది దానికి ఫుడ్ తిని చచ్చిపోవచ్చు అన్నంత ఫీల్ అనిపించింది నాకు ఆ టైంలో. బాగా తిన్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక వాయిస్ ఓవర్ నాకు అంతగా పర్ఫెక్ట్గా రాకపోవచ్చు. నెక్స్ట్ డే నేను ఇంకా మంచిగా బెటర్ వాయిస్ ఇస్తాను. నేను ఇంకా వేడి అలా సర్వ్ చేసుకొని తిన్నా. చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియో అనుకున్నది. అలా తిన్న తర్వాత నేను అలా తింటుంటే మా ఆయన మధ్యలో నేను తిని సూపర్ ఉందని అంటుంటే మా ఆయన కావాలని జోకి బాగాలేదని చెప్పి. ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.